నగరం మండలం సిరిపూడి పోస్ట్ ఆఫీసులో డబ్బులు జమ చేసి మోసపోయిన ఖాతాదారులకు ప్రతి రూపాయి తిరిగి చెల్లించాలి. సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ మణిలాల్ నగరం మండలం సిరిపూడి పోస్ట్ ఆఫీసు వద్ద మోసపోయిన బాధితులతో కలిసి నిరసన తెలియజేసిన అనంతరం సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ సిరిపూడి పోస్ట్ ఆఫీస్ పరిధిలో జరిగిన అవినీతిపై అధికార యంత్రాంగం సరైన పద్ధతుల్లో స్పందించి బాధితులకు తిరిగి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాల కాలం నుండి ఇక్కడ పోస్ట్ ఆఫీసులో ఉద్యోగి సుమారు 700 ఖాతాదారులుగా 50 లక్షల రూపాయల వరకు డిపాజిట్లు నెలవారీ పొదుపు చెల్లిస్తున్నప్పటికీ వాటిని సక్రమంగా డిపాజిట్ చేయకుండా ఆన్లైన్ చేయకుండా సొంతానికి వాడుకుంటూ అవినీతికి పాల్పడుతుంటే ఎందుకు పై స్థాయిలో ఉన్న పోస్టల్ అధికారులు సిరిపూడి పోస్ట్ ఆఫీసు నుంచి జమలు కావడం లేదంటూ రివ్యూ నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మోసం చేసిన వ్యక్తి పారిపోక ముందే ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటికీ కొంతమంది డబ్బులు తిరిగి కట్టించి చేతులు దులుపుకున్నారు. జిల్లా స్థాయిలో పోస్టల్ పై అధికారులకు కానీ పోలీసు వారికి కానీ కంప్లైంట్ చేయకుండా మౌనంగా ఎందుకు ఉన్నారు? ఇప్పుడు మోసం చేసిన ఉద్యోగి కనపడటం లేదు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తున్నాము, అతను వస్తేనే డబ్బులు తిరిగి చెల్లించేది అన్నట్లు పోస్టల్ అధికారులు వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. బాధితులకు భరోసా కల్పించాలంటే త్వరితగతిన ఎంక్వైరీ పూర్తి చేయాలి. పేదల కష్టపడి దాచుకున్న ప్రతి రూపాయి తిరిగి వెనక్కి ఇవ్వాలి. అప్పటి వరకు సిరిపూడి పోస్టల్ బాధితుల కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె రమేష్ మరియు మోసపోయిన పోస్టల్ ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పరిధిలో నగరం మండలం సిరిపూడి గ్రామ పంచాయతీలో సిరిపూడి గ్రామంలో అనేక మంది బీసీ కుటుంబాలు చేతివృత్తిదారులుగా ఉన్నటువంటి బీసీ గౌడ సామాజిక వర్గం కుమ్మరులు అట్లానే ఇతర దళితవాడ సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది చిన్న చితక ఆరుగాలం పనిచేసి రూపాయి కూడబెట్టుకున్న డబ్బుల్ని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ మన గ్రామంలో అందుబాటులో ఉందని చెప్పేసి నెలకు 1000 రూపాయల నుంచి 4000 రూపాయలు 3000 రూపాయలు ప్రతి నెల కట్టుకున్నటువంటి బాధితులు ఉన్నారు. అట్లానే పొలాలు అమ్మిన తాలూకా ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసము లేదు ఇళ్ల నిర్మాణాల కోసము 1,50,000 2 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి వాళ్ళు దాదాపు ఈ పోస్టు ఆఫీస్ పరిధిలో 700 పుస్తకాలు ఉన్నాయి. అంటే ఒకళ్ళిద్దరు 2-3 సార్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ పనిచేసినటువంటి పోస్టు ఇక్కడ ఎవరైతే ఉన్నాడో ఇతను మొత్తం వీళ్ళందరి దగ్గర మోసం చేసి ఇక్కడ నకిలీ పుస్తకాలు రూపొందించి మొత్తం డబ్బులన్నింటినీ కూడా సుమారు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం 50 నుంచి 60 లక్షల రూపాయల పైగా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. వీళ్ళు దాదాపు ఈ 10 రోజుల నుంచి ఈ పోస్టులంతా మోసం చేశాడు కాబట్టి న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గర తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కొంతమంది సానుకూలంగా స్పందించారు, పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైతే పోస్టల్ పై అధికారులు ఉన్నారో ఈ సిరిపూడికి లింక్గా ఉన్నటువంటి పిట్లవారిపాలెం అధికారులు కానీ బాపట్ల జిల్లా పోస్టల్ అధికారులు కానీ త్వరితగతిన ఎంక్వైరీ చేయించి వీళ్ళ డబ్బులు ఇప్పించడం కోసం అరకండి ప్రయత్నం చేయట్లేదు. చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. మేము డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తున్నాము, డబ్బులు ఇప్పించడం కోసం ప్రయత్నం చేస్తాం, దొరకాలని చెప్తున్నారు. ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పూరుకుంటేనే వీళ్ళు డబ్బులు తిరిగి చెల్లించే పరిస్థితి. ఈరోజు ఆయన మొత్తాన్ని మోసం చేసి డబ్బులు ఎక్కటి పారిపోవచ్చు అనే ఆలోచనలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని పట్టుకోవాలి. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ దీంట్లో ఎవరైతే పై అధికారులు ఉన్నారో సిరిపూడి పోస్టుల దాని నుంచి 10 సంవత్సరాల కాలంలో పై వాళ్ళకి డబ్బులు జమ కాకపోతుంటే ఎందుకు జమ కాలేదని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 2-3 నెలల క్రితం కొంతమంది ఇంటికి పిలిపించి కొంతమంది డబ్బులు ఇచ్చాంట. 6-7 నెలల క్రితం ఇక్కడ ఈ రకమైన వ్యవహారం జరుగుతున్న బయటకు వచ్చింది. 6-7 నెలల నుంచి వ్యవహారం బయటకు వస్తే పైన ఉన్నటువంటి పిట్లవారిపాలెం కానీ బాపట్ల కానీ పోస్టుల అధికారులు ఏం చేస్తా ఉన్నారు? వీళ్ళకు కూడా దాంట్లో ఏమైనా వాటా ఉందా? ఎందుకు పట్టించుకోలేదు మేము ప్రశ్నిస్తాను. ఈ బాధితులు ఈరోజు చెప్తా ఉన్నారు, నాకు 4 లక్షల రూపాయలు రావాలి, 4 లక్షల రూపాయలు ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకోవడం చెప్తే శరణ్యం లేదు. ఈరోజు ఆడపిల్ల పెళ్లి చేసే పరిస్థితి లేదు, ఇల్లు కట్టిన పరిస్థితి లేదని చెప్పేసి దీన్ని ప్రజా సమస్యగా పరిష్కారం చేయాలి. నూతన ప్రభుత్వాలు కూడా ప్రజల కోసం గ్రీవెన్సీలు పెట్టినాయి. రేపు బాపట్ల గ్రీవెన్సీల్లో ఈ సమస్య పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తాము. అప్పటికీ పరిష్కారం కాకపోతే ప్రజలందరూ కూడా సిరిపూడి తపాలా బాధితుల కమిటీ తరఫున
ఇది మండల కేంద్రంలో, నగర మండల కేంద్రంలో దీన్ని ఆందోళన చేయడం కోసం సిద్ధపడతాము. వీళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తపాలా బాధితులు ఎవరైతున్నారో, సిరిపూడి తపాలా బాధితులు ఎవరైతున్నారో వీళ్ళందరి తరఫున మేము వివిధ ప్రజా సంఘాలకు మేము నిలబడతాము.